హలో నాన్సీ గారు. హలో అండి. డివోర్స్ అంటే ఇంక విడాకులు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇందులో మళ్ళీ కంటెస్టెడ్ డివోర్స్, మ్యూచువల్ డివోర్స్ అని 2 రకాలు ఉంటాయి. సో వీటికి తేడా ఏంటండి? కంటెస్టెడ్ డివర్స్, మ్యూచువల్ డివర్స్ అంటే అండి, ఇప్పుడు మ్యూచువల్ డివర్స్ కనుక మనం చూసుకున్నట్టయితే భార్యాభర్తలు ఇద్దరు పరస్పర అభిప్రాయం అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో అనమాట. ఇంకా నువ్వు నాకొద్దు, నువ్వు నాకొద్దు, మన ఇద్దరము సామరస్యంగా ఇద్దరము విడిపోదాము, ఎవరి మీద ఎవరికి ఏ డిమాండ్స్ వద్దు, ఒకరు తీసుకునే నిర్ణయం ఎవరు ఆపొద్దు, నువ్వు తీసుకునే నిర్ణయానికి నేను అంగీకరిస్తాను, నేను తీసుకునే నిర్ణయానికి నువ్వు అంగీకరిద్దాం, మన చట్టపరంగా విడిపోదాం అని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి కోర్టుని ఆశ్రయించి తీసుకునేది మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ అనమాట. ఇది చాలా షార్ట్ పీరియడ్లోనే వచ్చేస్తుంది మనం కంటెస్టెడ్ డైవర్స్తో పోల్చుకుంటే. ఇప్పుడు కంటెస్టెడ్ డైవర్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు వైఫ్ డివోర్స్ కావాలంటున్నారు, హస్బెండ్కి మాత్రం వద్దు. ఇది లాంగ్ రన్ కేసుగా ఉంటుంది అనమాట కోర్టులో. వైఫ్ హస్బెండ్ నుంచి డివోర్స్ కావాలంటే కొన్ని స్ట్రాంగ్ గ్రౌండ్స్ అనేవి చూపించాలి. హస్బెండ్ అడల్టరీలో ఉన్నారని, క్రుయాలిటీ, డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నారని కానీ, ఇంకా ఇలానే తను 2 years నుంచి నాకు దూరంగా ఉన్నారని, శారీరకంగా మానసికంగా హింసిస్తున్నారు, ఫినాన్షియల్గా ఇంట్లో పట్టించుకోవడం లేదు, కొట్టడం, తిట్టడం, రకరకాల హింసలు ఉంటాయి కదా, ఇవన్నీ డొమెస్టిక్ వైలెన్స్ కిందకు వస్తాయి. ఇలాంటి స్ట్రాంగ్ గ్రౌండ్స్ విత్ ఎవిడెన్స్ కనుక ప్రొడ్యూస్ చేయగలిగితే డివోర్స్ అనేది వస్తుంది వైఫ్కి. ఓకే. సో కొన్ని సందర్భాల్లో మీరు అన్నట్టు భార్య సైడ్ నుంచి కాకుండా భర్త సైడ్ నుంచి భార్య వల్ల ఇబ్బందులు ఉంటాయి. సో కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే రివర్స్లో ఉంటుంది. మీరు అన్నట్టు భార్య ఇబ్బంది పెట్టడం, ఇన్సల్ట్ చేయడం, లేకపోతే బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ ముందట ఇట్లా తక్కువ చేసి మాట్లాడడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో భర్తలకు ఎలాంటి హక్కులు ఉంటాయండి? భర్తలకు కూడా డెఫినెట్గా హక్కులు ఉంటాయండి. దెర్ ఈస్ నో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఆర్ డిఫరెన్స్ ఇన్ లా. ఓకే. లాలో ఏంటి అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ అసలు లేదు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అందరికీ సమానమైన లానే. ఓకే. సో మీరు అన్నట్టు అబ్బాయిలకు కూడా హక్కులు ఉన్నాయంటే డెఫినెట్గా ఉన్నాయి. డివోర్స్లో అమ్మాయి ఎలాగైతే స్ట్రాంగ్ గ్రౌండ్స్ పెట్టి నా హస్బెండ్ నన్ను డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నాడు, క్రుయాలిటీకి గురి చేస్తున్నారు అని నిరూపించగలిగితే అమ్మాయికి ఎలా అయితే ఫేవర్ అవుతుందో, అబ్బాయి తరపున కూడా అంతే. అంటే హస్బెండ్ కూడా అంతే. హస్బెండ్ కనుక తన వైఫ్కి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని కానీ, తను ఇలా ఎప్పుడూ ఇంట్లో ఉండదు, వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిద్ది, లేదంటే ఎక్కడికన్నా వెళ్ళిపోయిద్ది, ఇన్ని ఇయర్స్ నుంచి నాతో కాపురం చేయట్లేదు, ఇంకొక గ్రౌండ్ కూడా ఉంది, మా పేరెంట్స్ని, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని మాతో ఉండనివ్వడం లేదు, అంటే మన ఇద్దరం కలిసి ఉండాలంటే మీ పేరెంట్స్ మనతో ఉండకూడదు అని అంటే కూడా ఎస్, అది కూడా సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు ప్రకారం ఖచ్చితంగా ఎవరైనా వైఫ్ హస్బెండ్ని మీ తల్లిదండ్రులు మనతో ఉండడానికి వీల్లేదు అని కోరినట్టయితే అది కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ గ్రౌండ్ టు సీక్ డివోర్స్ ఇన్ ద కోర్ట్. సో అబ్బాయిలకు కూడా క్రుయాలిటీకి గురవుతారు. ఎందుకు అవరు? అబ్బాయిలను హింసించే భార్యలు కూడా ఉన్నారు, భర్తల్ని హింసించే భార్యలు కూడా. పర్టికులర్ ఎవిడెన్స్ తోటి ప్రాపర్గా కోర్టుని అప్రోచ్ అయితే డెఫినెట్గా ఆ గ్రౌండ్స్ని బట్టి హస్బెండ్స్కి కూడా రిలీఫ్ దొరుకుతుంది, డివోర్స్ మంజూరు చేస్తారు కోర్టు వారు. అలాగే హస్బెండ్స్ కూడా ఇప్పుడు వైఫ్స్ ఎలా అయితే మెయింటెనెన్స్ సీక్ చేస్తారో, మెయింటెనెన్స్ కోసం కోర్టుని అప్రోచ్ అవుతారో, హస్బెండ్స్ కూడా అప్రోచ్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. ఏంటంటే హస్బెండ్స్ ఒకవేళ వాళ్ళు ఫిజికల్లీ మెంటల్లీ బాగాలేనప్పుడు, వాళ్ళు హ్యాండిక్యాప్ అయినా కానీ, వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళు ఫైనాన్షియల్లీ చాలా గ్రౌండ్స్లో ఉన్నప్పుడు, చాలా లోవర్ గ్రౌండ్స్లో ఉన్నప్పుడు, వైఫ్ మంచిగా సంపాదిస్తున్నట్టయితే, వైఫ్ ఇల్లీగల్ రిలేషన్షిప్ కానీ ఇంకా వేరే ఏ కారణాల చేతైనా భర్త నుంచి విడిపోయి వెళ్ళిపోతే, ఆ భర్త చాలా దయనీయమైన స్థితిలో ఉంటే వైఫ్ నుంచి కూడా తను మెయింటెనెన్స్ కోరొచ్చు. అప్పుడు కోర్టు కొన్ని పర్టికులర్ కండిషన్స్ తోటి హస్బెండ్కి మెయింటెనెన్స్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుంది.